సైబర్ క్రైమ్పై ఉక్కుపాదం మోపే విధంగా ప్రస్తుతం ఉన్న చట్టానికి మరింత పదును పెట్టే విధంగా వచ్చే శాసనసభ సమావేశాల్లో చట్ట సవరణ బిల్లును ప్రవేశపెట్టనున్నట్లు ఆంధ్రప్రదేశ్ శాసనసభ పిటిషన్ల కమిటీ అభిప్రాయపడుతున్నట్లు ఆ కమిటీ చైర్మన్ మరియు ఆంధ్రప్రదేశ్ శాసనసభ డిప్యూటీ స్పీకర్ కె రఘురామకృష్ణరాజు తెలిపారు. పటిష్టమైన చట్ట రూపకల్పనకు హోం, ఐటీ శాఖ కార్యదర్శులతో నేడు జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనసభ పిటిషన్ల కమిటీ సమావేశంలో సమగ్రంగా చర్చించడం జరిగిందని ఆయన తెలిపారు. శుక్రవారం రాష్ట్ర శాసనసభ భవనంలోని తమ ఛాంబర్లో కమిటీ సభ్యులు అనకాపల్లి ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణ, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు, విశాఖపట్నం ఉత్తర ఎమ్మెల్యే పి విష్ణుకుమార్ రాజు మరియు చిత్తూరు శాసనసభ్యులు గురజాల జగన్మోహన్తో కలిసి ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో జరుగుతున్న సైబర్ క్రైమ్ నియంత్రణకు పటిష్టమైన చర్యలు తీసుకురావాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇప్పటికే పలు ఆదేశాలు జారీ చేయడం జరిగిందని, వారి ఆదేశాల మేరకు ఈ అంశంపై ఆంధ్రప్రదేశ్ శాసనసభ పిటిషన్ల కమిటీ కూడా ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిపారు. అంతకు ముందుకు శాసనసభ కమిటీ హాల్లో చైర్మన్ మరియు ఆంధ్రప్రదేశ్ శాసనసభ డిప్యూటీ స్పీకర్ కె రఘురామకృష్ణరాజు అధ్యక్షతన జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనసభ పిటిషన్ల కమిటీ సమావేశంలో శాసనసభ సెక్రటరీ జనరల్ ప్రసన్న కుమార్, సూర్యదేవర, డిప్యూటీ సెక్రటరీ కె రాజకుమార్, కమిటీ సభ్యులు మరియు శాసనసభ్యులు కొనతాల రామకృష్ణ, పల్లా శ్రీనివాసరావు, పి విష్ణుకుమార్, గురజాల జగన్మోహన్, హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కుమార్ విశ్వజిత్ తదితరులు పాల్గొన్నారు. సైబర్ క్రైమ్స్, బెట్టింగ్ యాప్స్, సైబర్ ఫ్రాడ్స్, లోన్ యాప్స్, ఈ అన్నిటిని ఎలాగ అరికట్టాలి అనే దాని మీద ఒక ఉన్న చట్టం, దానికి కొన్ని పుట్టు అభ్యంతరాలు ఉంటే అవన్నీ కూడా ఇప్పుడు అన్నీ తొలగిపోయాయి. ఆ చట్టాన్ని అమలు చేస్తూ మరింత పదును పెట్టే విధంగా, ఆ చట్టాన్ని మరింత పదును పెట్టే విధంగా అమెండ్మెంట్స్ కూడా సాధ్యమైనంత వరకు రేపు రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో ఆ బిల్లు కూడా, అమెండ్మెంట్ బిల్లు కూడా తీసుకుని వచ్చి రాబోయే రోజుల్లో ఒక ఉక్కుపాదం ఈ సైబర్ క్రైమ్స్ మీద మోపాలి అని చెప్పి దానికి హోమ్ సెక్రటరీ గారు అలాగే ఐటీ సెక్రటరీ గారు ఇద్దరితో కూడా కలిసి కూర్చొని ఒక చక్కటి సమన్వయంతో చట్ట రూపకల్పన కోసం ఈరోజు చర్చించడం జరిగింది. ఖచ్చితంగా రాబోయే మా అసెంబ్లీ సమావేశాలు ముగిసేలోపు దానికి చట్టరూపం తీసుకొచ్చే ప్రయత్నంలో ఉన్నాం. దీని వలన ఒక ఎస్టిమేషన్ ప్రకారం కేవలం 4% క్రైమ్స్ రిజిస్టర్ అయితే అందులోనే 960 కోట్ల రూపాయల ఫ్రాడ్ జరిగినట్టుగా తేలింది. ఒక 300 కోట్లు రికవరీ చేయటం జరిగింది. అంటే 4%కి సుమారు మనం 1000 కోట్లు అనుకుంటే, మరి మొత్తం క్రైమ్స్ అన్నీ కూడా రిజిస్టర్ అయితే ఏడాదికి మన రాష్ట్రంలో ఈ సైబర్ క్రైమ్స్ ద్వారా ప్రజలు 25,000 నుంచి 30,000 కోట్ల రూపాయలు కోల్పోతున్నారు. అంటే ఇది ఎంత అమౌంటో చూసుకోండి. ఒక రకంగా ఒక 2-3 స్కీములకి ఇచ్చే డబ్బు ఈ రకంగా సైబర్ క్రైమ్స్ ద్వారా ప్రజలు కోల్పోతున్నారు. సో ఈ క్రైమ్స్ని మనం అరికట్టగలిగితే ఎక్కడికో క్రిమినల్స్కి, వేరే రాష్ట్రాల్లో, వేరే దేశాల్లో ఉన్న క్రిమినల్స్కి వెళ్ళిపోయే డబ్బుని కనీసం 30,000 కోట్ల రూపాయలు మన రాష్ట్రంలోనే ఉండే విధంగా మనం కాపాడేంత పొటెన్షియల్ ఉంది. దీనికి పదునైన చట్టాలు అవసరం. ఇప్పుడు మనం యాప్స్ చూస్తున్నాం. ఆ యాప్లు తయారు చేసిన వాళ్ళు ఆ యాప్ని ఎవరి ద్వారా అయితే అందులో సిస్టంలోకి ప్రవేశపెడుతున్నారో, ఇప్పుడు యాపిల్ యాప్స్ అందులో ఇటువంటివి రానివారు, కానీ వేరే రూట్స్ ద్వారా ఏపీకే అనే దాని ద్వారా ఏదో ఒక